హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కోయిల్కొండకు వచ్చాను. ఈరోజు ఇక్కడ పీర్ల పండుగ జరుగుతుంది. ఇటు చూసిన జనం ఉన్నారు. మొదట నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. ఒకే కొండ మీద గుడి కూడా ఉంది, దర్గా కూడా ఉంది. హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి ఎందుకు వస్తున్నారు? ఆ డౌట్కి సమాధానం తెలుసుకోవాలని నేను మొత్తం కోట తిరిగాను. మొదట ఈ రాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అప్పట్లో జేసీబీలు క్రెయిన్లు ఏమీ లేవు. అయినా ఇంత పెద్ద రాళ్లతో ఈ కోట ఎలా కట్టారో చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. చరిత్ర ప్రకారం ఈ కోటను కుతుబ్ షాహీ రాజులు బలమైన కోటగా మార్చారు. శత్రువులు లోపలికి రాకుండా 7 పెద్ద గేట్లు నిర్మించారు. కొంచెం పైకి వెళ్తే నీటి కుంట కనిపించింది. కొండ మీద కూడా నీటి ఇబ్బంది రాకుండా అప్పట్లోనే వర్షపు నీటిని నిల్వ చేసేవారు. ఇంకా ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. చాలామంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత నేను దర్గా దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఉన్నది బీబీ ఫాతిమా ఆషూర్ ఖానా. బీబీ ఫాతిమా అంటే ప్రవక్త మహమ్మద్ గారి కుమార్తె. ఆమె కుమారుడు ఇమాము హుసేన్ న్యాయం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మోహారం సమయంలో పీర్ల పండుగ జరుపుకుంటారు. ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న రావచ్చు, ముస్లింల పండుగ అయితే హిందువులు ఎందుకు వస్తున్నారు? ఇదే తెలంగాణ గొప్పతనం. చాలా సంవత్సరాలుగా హిందువులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు పెట్టుకుంటున్నారు. కోరిక నెరవేరితేనే మళ్ళీ వచ్చి ప్రార్థనలు చేస్తారు. అందుకే ఈ పండుగ మతం కంటే విశ్వాసానికి గుర్తుగా మారింది. ఇక్కడ చాలామంది ఆషన్నా ఊషన్నా అని కూడా అంటారు. అవి నిజానికి హజరత్ హసన్ హజరత్ హుసేన్ పేర్లు. కాలక్రమంలో తెలుగు పలుకులో అలా మారిపోయాయి. ఇంకా కొందరు భీమమ్మ లేదా భీమ్ ఫాతిమా అని పిలుస్తారు. ఇది స్థానికంగా వాడే పేరు. దీనికి చరిత్రలో స్పష్టమైన ఆధారాలు లేవు. ఈరోజు కోయిలకొండ మొత్తం తిరిగిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. ఇది కేవలం ఒక కోట కాదు, ఇది చరిత్ర, ఇది భక్తి, ఇది హిందూ ముస్లిం ఐక్యతకు ఒక అందమైన గుర్తు. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. మీకు కూడా అవకాశం దొరికితే ఒకసారి తప్పకుండా కోయిలకొండకు రండి.